కవితతో మాట్లాడుతున్నారు, హరీష్ రావుతో మాట్లాడారు, పార్టీ ముఖ్య నాయకులతోనూ మాట్లాడుతూ వచ్చారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయం గురించి నిన్నంతా సమాలోచనలు జరిపారు. అయితే కేటీఆర్ విచారణ ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్కు కేసీఆర్ ఫోన్ చేశారు. ఎలా జరిగింది విచారణ, మళ్ళీ రావాలి అని అక్కడే ఉన్నా చెప్పారా, నెక్స్ట్ ప్రజాక్షేత్రంలో ఏ విధంగా వెళ్ళాలి, ఈ ఇష్యూని ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అనే విషయం గురించి కేసీఆర్కి ఆయన దిశానిర్దేశం చేసి నిన్న మొత్తం విచారణ జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది కేసీఆర్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. చెల్లెమ్మా, శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా, వెంటనే తెచ్చుకో. శాస్త్రి వామ్ 5 రూపాయల్లో అద్భుతం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, కేటీఆర్ ఏసీబీ విచారణపై కేటీఆర్ కు ఫోన్ చేసి వాకబు చేశారు. నిన్న ఏసీబీ కేటీఆర్ ను సుమారు 7 గంటల పాటు విచారించింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో 7 గంటలకు పైగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించారు. విచారణ జరుగుతున్న సమయంలో ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ అటు కవిత, హరీష్ రావు పార్టీ ముఖ్య నేతలతో ఫోన్లో మాట్లాడుతూ వచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చారు. ఇటు కవిత, హరీష్ రావు కూడా ఢిల్లీలో ఉన్న లాయర్లతోనూ ఇక్కడ లీగల్ సెల్ ప్రతినిధులతో మాట్లాడుతూ వచ్చారు. ముగిసిన తర్వాత ఏసీబీ విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ బయటకు వచ్చారు. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. సంక్రాంతి తర్వాత ఇంకొకసారి ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ సమయంలో కేటీఆర్కు ఫోన్ చేశారు. విచారణ ఎలా జరిగింది, ఎవరు ఏ క్వశ్చన్స్ అడిగారు, దానికి ఎటువంటి సమాధానం చెప్పావు అంటూ కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. చాలాసేపు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. నిన్న విచారణ వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీ ముఖ్య నేతలంతా కలిశారు. ఇటు హరీష్ రావు, కవిత అందరూ కూడా కలిశారు. అయితే విచారణ జరిగిన తీరు గురించి, ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నల గురించి కేటీఆర్కు ఫోన్ చేసి అడిగారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1గా ఉన్నారు కేటీఆర్. ఈ అక్రమంగా నిధులు మంజూరు చేశారంటూ ఎఫ్యూకు అనుమతులు లేకుండా నిధులు మంజూరు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ కేసులో నిన్న 7 గంటల పాటు ఉదయం 10 గంటల నుంచి సుమారు 5 గంటల వరకు కేటీఆర్ని ఏసీబీ అధికారులు విచారించారు. మరోసారి విచారణకు రావాలి. బహుశా సంక్రాంతి తర్వాత ఈ విచారణ ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్కు ఫోన్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఏం చెప్పావు అంటూ, ఏం క్వశ్చన్స్ అడిగారు, ఏం చెప్పావు, ఈ వివరాలన్నీ కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. మా ప్రతినిధి పెట్రీషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రీషా, ఫోన్ సంభాషణ ఏ విధంగా జరిగినట్టుగా తెలుస్తోంది? కేసీఆర్ ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు, దానికి కేటీఆర్ ఏం చెప్పారు? కేసీఆర్ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ కలిసే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు? ఒకవైపు ఏసీబీ విచారణపై ఒకవైపు కేటీఆర్ ని ఫోన్ చేసిన కేసీఆర్ అని పూర్తిగా సమాచారం అందుతుంది. మరోవైపు తీసుకుంటే కూడా విచారణ ఎలా జరిగింది, ఏసీబీ ఎటువంటి క్వశ్చన్స్ అడిగిందంటూ కేసీఆర్ అడగడం పూర్తిగా తెలుస్తుంది. ఏమని ఆన్సర్ చెప్పావు, ఎటువంటి క్వశ్చన్స్ అడిగారు అని ఇటువంటి కాన్వర్సేషన్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. ఒకవైపు సుమారు 7 గంటల వరకు ఏసీబీ మాత్రము విచారించిందని పూర్తిగా తెలుస్తుంది. అవినీతి ఎలా జరిగింది, ఎందుకని మీరు ఆర్బీఐ గైడెన్స్ ఫాలో అవ్వలేదంటే ఇటువంటి వారిని అడగడం జరిగింది. మరోవైపు కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఇదో లొట్టపీస్ కేసు అంటూ చెప్పడం జరిగింది. నేను విచారణకి సహకరించాను, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు నేను సమాధానం చెప్పాను. ఏదైతే 4 క్వశ్చన్లు ఉన్నాయో 40 సార్లు తిక్కి అడిగారు. ఇవంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన క్వశ్చన్స్ తిరిగి మరీ అడిగారు. ఇదంతా ఎటువంటి అవినీతి జరగలేదు, కేవలం తెలంగాణ ట్రేడ్ మార్క్ సెట్ చేయడానికి మాత్రమే ఈ కార్ రేస్ ఒప్పందం జరిగింది. పూర్తిగా కూడా ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగలేవు, మరోవైపు అవినీతి అస్సలు జరగలేదు. నేను ధర్మం పైనే ఉన్నాను, కేవలం నేను బయట దేశాల్లో చదువుకున్నాను కాబట్టి అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో తప్ప ఇంకేం లేదంటూ కేటీఆర్ చెప్పారు. మరోవైపు కేసీఆర్ గురించి కూడా ప్రశ్నలు అడిగారంటే, కేసీఆర్ మీ నాయకుడికి తెలుసా, గతంలో ఉన్న సీఎం కేసీఆర్ కి తెలుసా, మీరు ఇలా
నిధులు బదిలీ చేశారని, ఓవర్సీస్ కి ట్రాన్స్ఫర్ చేశారు, హెచ్ఎండిఏకి సంబంధించిన ప్రభుత్వ నిధులు ట్రాన్స్ఫర్ చేశారు, ఎటువంటి పాటించలేరు, గైడెన్స్ ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్ నామ్స్ కి వ్యతిరేకంగా మీరు ట్రాన్సాక్షన్ చేశారు. అదేవిధంగా ఫినాన్స్ డిపార్ట్మెంట్ మిషన్ కానీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోకుండా మీరు ఎందుకు బదిలీ చేశారు, కేసీఆర్ కి తెలుసా అంటూ కూడా ఏసీబీ క్వశ్చన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మాత్రము సంక్రాంతి తర్వాత మళ్ళీ హాజరు అవ్వాల్సి వస్తుంది, మేము ఎప్పుడు పిలిచినా మీరు అవైలబుల్ గా ఉండాలి, హైదరాబాద్ లోనే ఉండాలంటూ ఏసీబీ అధికారులు అంటే కేటీఆర్ తో మాట్లాడిన కాన్వర్సేషన్ లో ఇంకేమన్నా సూచనలు చేశారా? మళ్ళీ నెక్స్ట్ విచారణకు పిలిచే లోపు ఈ లోపు ప్రజాక్షేత్రంలో ఏ విధంగా ఉండాలి, ప్రజాక్షేత్రంలో ఈ విషయం గురించి ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ఫైట్ చేయాలనే విషయం గురించి ఏమన్నా సూచనలు చేశారా ఓవర్ ద ఫోన్? మాకు కాన్వర్సేషన్ జరిగినట్టు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు. లీగల్ రైట్ పెట్రిషా, కేటీఆర్ కు ఫోన్ చేశారు. నిన్న కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయన నిన్న 7 గంటల పాటు ఏసీబీ విచారణను ఎదుర్కొన్నారు. మరోసారి రావాలి అంటూ ఏసీబీ అధికారులు చెప్పారు. అయితే మరోసారి నోటీసులు ఇస్తారు, ఏ తేదీన కేటీఆర్ను మళ్ళీ విచారణకు రమ్మంటారు అనేది ఏసీబీ అధికారులు తెలియజేస్తారు. అయితే నిన్న అడిగిన క్వశ్చన్స్ దాదాపు 80 వరకు క్వశ్చన్స్ కేటీఆర్ను అడిగినట్టుగా తెలుస్తోంది. కేటీఆర్ కూడా విచారణ తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. నేను క్లారిటీ ఇచ్చాను, వాళ్ళ దగ్గరే సరైన ఇన్ఫర్మేషన్ లేదు అంటూ కేటీఆర్ మాట్లాడారు. ప్రతి క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చెప్పాను, ఇది ప్రభుత్వం ఇరికించాలి అని చూస్తున్న కేసు అని కేటీఆర్ చెప్తూ వచ్చారు. నేను కేవలం హైదరాబాద్కి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకుని రావాలి అన్న ఉద్దేశంతోనే ఆ నిధులను జారీ చేశాను తప్ప ఎటువంటి దురుద్దేశము లేదు అని కేటీఆర్ విచారణ అధికారులకు తెలియజేశారు. అయితే మధ్యలోనే వైదొలిగిన సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ గురించి అడిగితే ఈలోపు ఎలక్షన్స్ వచ్చాయి, ఆ తర్వాత ప్రభుత్వం మారింది, ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన పని ప్రస్తుత ప్రభుత్వం చేతిలో ఉందనే విషయం గురించి కూడా కేటీఆర్ విచారణ అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒక్కొక్కసారి అత్యవసర సమయాల్లో మంత్రివర్గ అనుమతులు తీసుకోకుండానే ఇలా నిధులు జారీ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది, చాలా సందర్భాలు ఇలాగే జరుగుతుందనే విషయాన్ని కూడా విచారణ అధికారులకు కేటీఆర్ తెలియజేశారు. అయితే నిన్న మొత్తం విచారణ ఎలా జరిగింది అనే విషయంపై కేటీఆర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. విచారణ జరుగుతున్నంతసేపు ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ ఇటు అడ్వకేట్స్తో మాట్లాడుతూ ఉన్నారు, కవితతో మాట్లాడుతూ ఉన్నారు, హరీష్ రావుతో మాట్లాడారు, పార్టీ ముఖ్య నాయకులతోనూ మాట్లాడుతూ వచ్చారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయం గురించి నిన్నంతా సమాలోచనలు జరిపారు. అయితే కేటీఆర్ విచారణ ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్కు కేసీఆర్ ఫోన్ చేశారు. ఎలా జరిగింది విచారణ, మళ్ళీ రావాలి అని అక్కడే ఉన్న